హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఇప్పుడు మనం స్ట్రీట్ స్టైల్ పునుగులు చేసుకుందాము. పునుగులు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ చేయడం చాలామందికి రాదు. జస్ట్ ఇడ్లీ పిండి ఉంటే చాలు, ఈజీగా టేస్టీగా మనం పునుగులు చేసుకోవచ్చు. మీరైతే సాయంత్రాలు ఏం స్నాక్స్ తినడానికి ఇష్టపడతారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేనైతే పునుగులు అంటే మాత్రం నాకు చాలా ఇష్టం. ఇప్పుడు పునుగులు ఎలా చేయాలో చూద్దాం. మన దగ్గర ఏ ఇడ్లీ పిండి ఉన్నా పర్వాలేదు. నేనైతే ఇక్కడ ఇన్స్టంట్ మిల్లెట్ ఇడ్లీ ప్రీమిక్స్ వేసుకుంటున్నాను. ఇది హోల్సమ్ మల్టీ మిల్లెట్ ఇడ్లీ ప్రీమిక్స్. దీంతో ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటాను. ఈ ఇడ్లీ మిక్స్ పౌడర్ని కావాల్సినన్ని వాటర్ పోసుకుని కలుపుకుంటే సరిపోతుంది. మిల్లెట్స్ని నానబెట్టి రుబ్బాల్సిన అవసరం లేకుండా, ఏమాత్రం న్యూట్రియంట్స్ లాస్ అవ్వకుండా అప్పటికప్పుడు ఇన్స్టంట్గా మల్టీ మిల్లెట్ ఇడ్లీ తయారు చేసుకోవచ్చు. మీకు కూడా మల్టీ మిల్లెట్ ఇడ్లీ ప్రీమిక్స్ కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టొచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు తరుగు, టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. దీంట్లో కొంచెం మైదా పిండి కానీ లేదా గోధుమ పిండి కానీ వేసుకుంటూ కలుపుకోవాలి. అంటే ఇడ్లీ పిండి కొంచెం పలచగా ఉంటుంది కదా, మనకి పునుగుల పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు మైదా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇడ్లీ పిండి కొంచెం పులిసిందైతే బాగుంటుంది, బాగా పొంగుతాయి. ఒకవేళ పొంగలేదనుకోండి, కొంచెం సోడా వేసుకోండి. ఇందులో కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవాలి పిండిని. ఇలా ఈ కన్సిస్టెన్సీ చూసుకుంటూ పిండి కలుపుకోవాలి. టేస్ట్ సరి చూసుకోండి, కావాలనుకుంటే సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు పునుగులు వేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని పునుగులు వేసుకోవాలి. ఇలా కొంచెం తీసుకుని కొంచెం వేసుకోవాలి, చిన్న పునుగులు. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, లోపల ఉడకవు. ఇలాగే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవచ్చు. ఇడ్లీ పిండితోనే చేసుకున్నాం కదా, మనకు క్రిస్పీగానే ఉంటాయి. కానీ మనకి ఎక్కువ క్రిస్పీనెస్ కావాలి అనుకుంటే 50% వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 వాయిలు ఇలా 50% వరకు ఫ్రై చేసుకుని మళ్ళీ అన్నీ ఒక్కసారి వేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకున్నారనుకోండి, బాగా క్రిస్పీగా వస్తాయి. చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్గా. తెలుసు కదా, మనం బయట తింటూనే ఉంటాము. ఇలా ఇంట్లోనే ఈజీగా కూడా వేసుకోవచ్చు వీటిని. పునుగుల సైజు కూడా మన పిండి కన్సిస్టెన్సీని బట్టి వస్తుంది, చూసుకొని వేసుకోవాలి. మనకు పల్చగా అనిపిస్తే ఇంకా కొంచెం పిండి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 వాయిలు కలిపి ఇంకొకసారి వేసుకుందాము. మీకు ఎక్కువ క్రిస్పీగా కావాలి అనిపిస్తే ఇలా చేసుకోవచ్చు. ఇడ్లీ పిండి కాబట్టి మామూలుగా క్రిస్పీగానే ఉంటాయి. చిన్నగా వేసుకుంటే క్రిస్పీగానే వస్తాయి, కానీ ఎక్కువ క్రిస్పీగా క్రంచీగా కావాలి అనుకుంటే ఇలా చేసుకోండి. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత తీసేసుకోవాలి. అంతే, చూసారా గుల్లగుల్లగా ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. తప్పకుండా ట్రై చేయండి, మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. నచ్చిందా?
ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్ చేయమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.